హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1391. ఈరోజు డేట్ 20 మే 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు గోద్రేజ్ బ్రాండ్కి సంబంధించిన 1.5 టన్ 3 స్టార్ ఏసీ ఉంది. రెగ్యులర్గా 34,000 దాకా ఉంటుంది. ఈరోజు విత్ కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ 28,000కి వస్తుంది. యాక్చువల్గా అయితే చాలా మంచి డీల్లోనే ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ పోతుంటే నైట్ మీరు యాక్టివ్గా ఉంటే భయంకరమైన లూట్ డీల్స్ చాలా మిస్ అయ్యి ఉంటారు. నాకు తెలిసి కొంతమంది మిస్ అయినట్టున్నారు. 40% కూపన్స్ అయితే చాలా ప్రొడక్ట్స్ మీద వచ్చినాయి. నేను చాలా వరకు పోస్ట్ చేస్తాను. అండ్ మధ్యాహ్నం కూడా వచ్చినాయి, మార్నింగ్ కూడా వచ్చినాయి. ఇలాంటి డీల్స్ అనేవి షార్ట్ టైంలో వస్తూ పోతుంటాయి. అందుకే యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లేదంటే ఇక్కడ QR కోడ్ కనిపిస్తుంది, దీన్ని స్కాన్ చేసుకోండి, ఈజీగా జాయిన్ అయిపోతారు. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి అమేజ్ఫిట్ నుంచి. అమేజ్ఫిట్ వాళ్ళు ఈరోజు సైలెంట్గా మన ఇండియాలో అమేజ్ఫిట్ బిప్ 5 యూనిటీ అనే ఒక స్మార్ట్ వాచ్ లాంచ్ చేశారు విత్ బ్లూటూత్ కాలింగ్తో. సో చాలా ఫీచర్స్ ఉంటాయి. అమేజ్ఫిట్ వాళ్ళకి సంబంధించిన ఓన్ ఓఎస్ ఉంటుంది, జెప్ ఓఎస్ అని చెప్పి. ఇవి యాక్చువల్గా ప్రీమియంగా ఉంటాయి స్మార్ట్ వాచెస్. అండ్ దీని ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. 699 పెట్టారు. సేల్స్ టైంలో కొంచెం మంచి ప్రైస్లో ఇవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు ఈరోజు ఒక బంపర్ ఆఫర్ని అనౌన్స్ చేశారు. యాక్చువల్గా ఎవరైతే శాంసంగ్ ఫోన్స్ కొనుక్కుంటారో, అది కూడా ప్రీమియం ఫోన్స్ కొనుక్కుంటారో వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. శాంసంగ్ కేర్ ప్లస్ అని ఒక ఫీచర్ ఉంటుంది కదా శాంసంగ్ ఫోన్స్లో. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే ఫ్రీగా చేస్తారు కదా. సో దీంట్లో యాక్చువల్గా ఇంతకుముందు ఎలా ఉండదంటే 2 టైమ్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు 2 సంవత్సరాల కాల వ్యవధిలో. కానీ ఇప్పుడు ఇయర్లీ 2 టైమ్స్ క్లెయిమ్ చేసుకోవచ్చట. ఇది మాత్రం ఎక్సలెంట్. యాక్చువల్గా ఇది ఎవరైతే శాంసంగ్ ప్రీమియం ఫోన్స్ కొంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో దీంట్లో కవర్ చేసే ఫీచర్స్ ఏంటంటే, మీకు హార్డ్వేర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే హార్డ్వేర్ రిపేర్స్ ఫ్రీగా చేస్తారు ఇయర్లీ 2 టైమ్స్. అలాగే బ్యాటరీ రీప్లేస్మెంట్ కూడా ఇయర్లీ కావాలనుకుంటే సార్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చట. అలాగే వాటర్ డ్యామేజ్ కూడా ఇయర్లీ 2 టైమ్స్ చేసుకోవచ్చట. అండ్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఏదైనా ఉంటే కూడా 2 టైమ్స్ చేసుకోవచ్చట. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఎవరైతే శాంసంగ్ ఫోన్స్ వాడుతున్నారో దీని మీద ఒక లుక్ అయితే ఖచ్చితంగా వేయండి. నెక్స్ట్ మనకి పోకో, అలాగే రియల్మీ నుంచి. పోకో నుంచి పోకో F6 23వ తారీఖున లాంచ్ అవుతుంది. రియల్మీ నుంచి రియల్మీ GT60 మీకు 22వ తారీఖున లాంచ్ అవుతుంది. ఒక 1 వీక్ నుంచి అయితే నేను దాదాపు వీటి మీద భయంకరంగా వర్క్ చేస్తున్నాను. అండ్ ఇవి రెండు కూడా చాలా ప్రీమియం ఫోన్స్. 30,000ని టార్గెట్ చేస్తున్న 2 ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్స్. రెండింటి స్ట్రాటజీ వేరు, రెండిట్ల ఫీచర్స్ వేరు. అండ్ దేన్ని కూడా తీసి పారేసేలాగైతే ఖచ్చితంగా లేవు. అండ్ ఇవి రెండు కూడా చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ వాడుతున్నాను వీటిని ఒక 1 వీక్ నుంచి. వీటికి సంబంధించిన వెర్డిక్ట్ అనేది పలానా టైమింగ్ ఉంటుంది కదా వీళ్ళకి సంబంధించింది, లాంచ్ రోజు ఆ టైంకి వస్తాయి. బట్ రెండు కూడా మీరు వైజ్గా చూస్ చేసుకోండి. రెండు కూడా చాలా డిఫరెంట్ స్ట్రాటజీలతో వచ్చిన 2 ఫోన్స్ అనమాట. అండ్ పోకో వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో కొన్ని ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేయొచ్చు. దాంట్లో ముఖ్యమైనది పోకో ప్యాడ్. ఈ పోకో ప్యాడ్ అనేది 23వ తారీఖున గ్లోబల్గా లాంచ్ అవుతుంది. బట్ మన ఇండియాలో మాత్రం జూన్లో మనం చూసే అవకాశం అయితే ఉండొచ్చు. ఈ పోకో ప్యాడ్ అనేది చైనీస్ రెడ్మీ ప్యాడ్ ప్రో అనే ఒక ఫోన్ ట్యాబ్ని రీబ్రాండ్ చేయబోతున్నారు. 12 ఇంచెస్ వరకు డిస్ప్లే ఉంటుంది, LCD డిస్ప్లే. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్, 10,000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ప్యాడ్ ఉంటుంది. ఇది మన ఇండియాలో అరౌండ్ 18 ఇలాంటి బడ్జెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్న ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ట్యాబ్ అనమాట. పోకో బ్రాండింగ్లో ఇది జూన్ మంత్ మనం చూసే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఫ్లాగ్షిప్ సిరీస్ ఒప్పో Reno 12 సిరీస్ ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నాయి. అండ్ ఇవి వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు మన ఇండియాలో కూడా. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వెరీ సూన్ మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ ఫ్లిప్ 6 అలాగే ఫోల్డ్ 6 మీద ఆల్రెడీ వర్క్ చేస్తుంది. BIS సర్టిఫికేషన్స్ కూడా తీసుకుంది. వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ శాంసంగ్ వాళ్ళు S20లో S24లో ఒక కొత్త కలర్ వేరియంట్ని తీసుకొచ్చారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి. అండ్ ఒకవేళ మీకు S24 ప్లాన్ చేసుకుంటే ఈ కలర్ వేరియంట్ని కూడా ఒక లుక్ అయితే వెండి. ఇది చూడటానికి చాలా స్టైలిష్గా ఉంది. నెక్స్ట్ మనకి CMF అంటే నథింగ్ సంబంధించిన సబ్ బ్రాండ్. అండ్ వీళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో ఒక ఫోన్ని లాంచ్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ గుర్తుపెట్టుకోండి, అరౌండ్ 12-10,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫీచర్స్తో రాబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన క్లారిటీ ఏంటంటే, ఇంకోటి ఈ ఫోన్ ఏదైతే నథింగ్ ఫోన్ 2A ఉందో దాంట్లో ఉన్న చాలా ఫీచర్స్ని ఇది క్యారీ చేస్తూ వస్తుందంట. దాదాపు కొన్ని ఫీచర్స్ని క్యారీ చేస్తుంది. అండ్ సింగిల్ కెమెరాతో వస్తుంది. నథింగ్ ఫోన్ 2Aలో 2 కెమెరాస్ ఉంటాయి. బట్ దీంట్లో మాత్రం సింగిల్ కెమెరా, దట్టు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతున్నట్టు అంచనా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్,
కెమెరా ఆల్మోస్ట్ మీడియాటెక్ ప్రాసెసర్ని ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది చాలా తక్కువ బడ్జెట్లో మంచి ప్రీమియం ఫీచర్స్ని ఆఫర్ చేసే ఫోన్ అయ్యుండొచ్చు. వెయిట్ చేయండి, ఈ ఫోన్ మనం జూన్ మంత్లో చూసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి నోకియా నుంచి ఒక సూపర్ న్యూస్ ఏంటంటే, యాక్చువల్ నోకియా నుంచి కదా, హెచ్ఎండి గ్లోబల్ నుంచి ఒక సూపర్ న్యూస్ ఏంటంటే, హెచ్ఎండి గ్లోబల్ నోకియాని టేక్ ఓవర్ చేయడానికంటే ముందు నోకియాలో మనకి విండోస్ ఫోన్స్ ఉండేవి, లూమియా సిరీస్, అవి ఎక్సలెంట్గా ఉండేది. అండ్ నా దగ్గర లూమియా 920 ఉండేది కొన్నాళ్ళు, తర్వాత అది పోయింది. ఆ లూమియా సిరీస్ ఏదైతే ఉందో చాలా ప్రీమియంగా ఉంటాయి ఫోన్స్ అవి. అండ్ వీటిని మళ్ళీ తీసుకురాబోతున్నారు, బట్ ఆండ్రాయిడ్తో. వీటికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ నోకియాకి సంబంధించిన లూమియా సిరీస్ అనేది సూన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటరోలా వాళ్ళు వెరీ సూన్ మోటరోలా G85 5G ఫోన్ని లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ వెరీ రీసెంట్గా వీళ్ళు ఎడ్జ్ 50 ఫ్యూజన్ వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ ఇది. అండ్ ఈ తర్వాత వీళ్ళు ఇంకొంచెం తక్కువ బడ్జెట్లో G85 5G అనేది తీసుకురాబోతున్నారు. దీంట్లో కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ని వీళ్ళు యూజ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి వివో ఫైనల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. జూన్ 6వ తారీఖున మన ఇండియాలో వివో ఎక్స్ ఫోల్డ్ 3 Pro అనే ఒక ఫ్లాగ్షిప్ ఫోల్డ్ డివైస్ అనేది లాంచ్ కాబోతుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో ఉంటుంది. జీస్ ఆప్టిక్స్ ఉంటాయి, ప్రీమియం కెమెరాస్ ఉంటాయి. అండ్ ఇది ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోల్డ్ డివైస్ అనమాట. వెయిట్ చేయండి, జూన్ 6వ తారీఖు వరకు దీనికి సంబంధించిన ప్రైస్ అనేది మనకి ఆ రోజే తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ వాళ్ళకి సంబంధించిన షామీ 14 SE మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఇది జూన్ 1st or 2nd వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ స్మార్ట్ ఫోన్ అనేది చాలా ఫ్లాగ్షిప్ ఫోను. అండ్ ఇది చైనీస్ CV4 Pro వెరీ రీసెంట్గా లాంచ్ అయింది కదా. సో దీన్ని వీళ్ళు మన ఇండియాలో రీబ్రాండ్ చేయబోతున్నారు. షామీ 14 సిరీస్లో స్పెషల్ ఎడిషన్ పేరుతో వీళ్ళు తీసుకురాబోతున్నారు. అరౌండ్ 40 నుంచి 45 వేల రూపాయల బడ్జెట్లో చాలా ఫ్లాగ్షిప్ ఫీచర్స్ని ఈ ఫోన్ తీసుకురాబోతుంది. వెయిట్ చేయండి, ఈ ఫోన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్న ఫోన్ అనమాట. అందుకే ఈరోజు యాప్ ఆఫ్ డే కూడా చాలా ఇంపార్టెంట్. నేను జనరల్గా థంబ్నెయిల్లో ఎప్పుడు యాప్ ఆఫ్ డే మెన్షన్ చేయను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ఈ యాప్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్టూడెంట్స్ ఉంటారు, 16 to 24 మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళకి అవసరమైన యాప్ ఇది, అందుకే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఒక PDF ఎడిటర్ అండ్ వర్డ్ ఎడిటర్, ఎక్సెల్ ఎడిటర్ అండ్ రీడర్ ప్రో. ఇది రెగ్యులర్గా 250 రూపాయల దాకా ఉంటుంది. అండ్ ఇది ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే, మీరేమీ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు కూడా ఫ్రీయే. ఆ అకౌంట్తో లింక్ అయితే మళ్ళీ ఫ్యూచర్లో మీరు ఆ అకౌంట్తో ఎన్నిసార్లు ఎన్ని ఫోన్లో లాగిన్ అయినా ఆ యాప్ అనేది ఫ్రీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషను. దీన్ని మాత్రం మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, పండగ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మంచి యూస్ఫుల్ టాపిక్ చెప్పాను కదా. అండ్ ఇంకో 10 టెక్ న్యూస్లు కూడా 11 టెక్ న్యూస్ చెప్పాను. సో ఈ 11 టెక్ న్యూస్ అలాగే ఈ యాప్ ఆఫ్ డే వీటిలో ఏదో ఒక్కటనా నచ్చకపోద్దా? మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.